ముక్తా విద్రుమ హేమనీలధవళఛాయైర్ముఖైస్త్రీక్షణై యుక్తాం ఇందు నిబద్ధరత్నమకుటాం తత్వార్ధవర్ణాత్మికాం గాయత్రీం వరదాభయాంకుశకశాఖ శుభ్రం కపాలం గదాం శంఖం చక్రమధారవిందయుగళం హస్తైర్వహంతీం భజే. 10 చేతుల్లోనూ 10 రకాల ఆభరణాలనండి, ఆయుధాలనండి ధరించింది ఆవిడ. అందులో బ్రహ్మదేవుడి చేతిలో ఉండేవి కొన్ని ఉన్నాయి, శివుడి చేతిలో ఉండేవి కొన్ని ఉన్నాయి, విష్ణువు చేతిలో ఉండేవి కొన్ని ఉన్నాయి. శంఖం చక్రం మొదలైనవి విష్ణువువి, కపాలము మొదలైనవి శివుడివి, గద మొదలైనవి విష్ణువువి, పద్మాలు లక్ష్మీదేవివి, సరస్వతీదేవివి. అంటే త్రిమూర్తులు త్రిమాతలు గాయత్రీదేవి విగ్రహంలో ఉన్నారు. సృష్టి గురించి మన గాయత్రీదేవి తన ముఖాల ద్వారా అందిస్తున్న జ్ఞానం ఏమిటంటే ముక్త విద్రుమ హేమ నీల ధవళ 5 రంగులుగా ముఖాలు. ముక్త అంటే ముత్యం రంగులో, పూర్తి తెలుపు కాదు, ముత్యం స్వచ్ఛమైన తెలుపులో ఉండదు, అది ఉంటే మేలి ముత్యం అంటారు. ముత్యంలో ఎప్పుడు కూడా కాస్త పసుపు ఛాయ ఉంటుంది, కొంచెం ధూళి ఛాయ ఉంటుంది ముత్యంలో. అంచేత ముక్త ముత్యం ఒక రంగు, విద్రుమ లేత ఎరుపు రంగు, హేమ బంగారపు రంగు, నీల నలుపు రంగు, ధవళ పూర్తి తెలుపు రంగు. ఇందులో ధవళం సత్వగుణం, ఎరుపు విద్రుమ వర్ణం అది రజోగుణం, నీలం తమోగుణం తెలుసున్నది. ఈ ముక్తావర్ణం ఈ ముత్యాల రంగు అలాగే హేమవర్ణం ఏమిటంటే ఈ సత్వరజస్తమో గుణాల మధ్యలో మనం సంచరిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి కాస్త ఆ స్వచ్ఛత నుంచి కొంచెం ధూళి వర్ణంలోకి వస్తాం, ముత్యపు రంగులోకి వస్తాం. అంతేకాదు బంగారాన్ని చూసి హిరణ్య గర్భుడే కదా సృష్టి చేసింది, ఈ సృష్టి అంతా బంగారుమయంగా మనకు కనపడుతూ ఉంటుంది. ప్రపంచం రంగుల ప్రపంచం ఇది స్వచ్ఛమైన సత్వగుణం నుంచి నేను రజోగుణానికి తీసుకెడుతుంది, ఎరుపులోకి, తెలుపులోంచి ఎరుపులోకి వెళ్ళే ముందు ఏం చేస్తూ కొంచెం ముత్యపు ఛాయ వస్తుంది, కాస్త ధూళి పట్టినట్టుగా ఏదో వస్తుంది, కొంచెం కాస్త ఆలోచన మారడం అన్నమాట. ఆ పైన హేమం హిరణ్య గర్భం బంగారం మీద ఆకర్షణ బయలుదేరుతుంది, కాంతా కనకం మొత్తం బయలుదేరుతాయి, ఇంకా డబ్బు సంపాదిస్తాం విపరీతంగా. దానివల్ల నలబడిపోతుంది జీవితం అంతా, తమో గుణం అయిపోతుంది. ఏ గాయత్రీదేవి 5 వర్ణాలతో ఆవిడ ఏం చేస్తుంది, ఇదో రంగుల ప్రపంచం నాయన, స్వచ్ఛంగా ఉన్నది ఇలా మారుతోందిరా, కాస్త ఛాయ మారుతుంది, క్రమంగా ఎరిపోతుంది, క్రమంగా నీకు కాంక్షలు బయలుదేరతాయి. ఇది కళ అని గ్రహించడం మానేసి దానికోసం తాపత్రయపడిపోతూ ఉంటావు, అది కావాలి ఇది కావాలి, ఎన్ని వచ్చినా సరిపోక ఈ బంగారం మీద కాంక్షతో. అంతేగాని బంగారపు రంగులో ఉన్న అమ్మవారి ముఖాన్ని చూస్తూ ఉపాసన చేద్దాం అనుకోడండి, ఆ రంగులో ఉన్న బంగారం కావాలని బయటికి వెళ్తాడు. నిజానికి రహస్యాలు బయటికి చెప్పకూడదు, కానీ గాయత్రి మంత్రం యొక్క మహిమ ఎటువంటిది అంటే దాన్ని తిరగి చదవగలిగితే ఎవడికి పెడితే వాడు పోతాడు, 24 గంటల్లో తిరుగులేదు, ఇంకా దానికి అంత శక్తి ఉంది. ఈ వరసలో చదివితే వేరు, ఆ వరసలో చదివితే వేరు. ఋషులు శాపం ఇచ్చి మొత్తం దానికి మరణానికి పెట్టేటప్పుడు మారకం పెడితే అలాగే చేస్తారు, దాన్ని ఆ చివరిని చదువుతారు. అంతే వేగంతో వస్తుంది, అంతే శక్తితో వస్తుంది. ఆ రకంగా పూర్వకాలం బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణులు దుర్మార్గుల నుంచి రక్షణ వాళ్ళకి వాళ్ళే కల్పించుకున్నారు, ఏ ఆయుధాలు వాళ్ళు కోరలేదు, గాయత్రీదేవిని ఆశ్రయించారంతే. మేము మళ్ళీ ఇవన్నీ రాజకీయ నాయకులను పట్టుకుంటే వాళ్ళు తర్వాత మమ్మల్ని పట్టుకుంటారు, వేరే ప్రయోజనాలకు ఎందుకు వచ్చిన గొడవ అని అమ్మవారిని పట్టుకున్నారు. అందుకే ఆవిడ చేతుల్లో ఆయుధాలు ఉంటాయి, అభయ అంకుశ కషాహ, అంకుశం ఉంది, అభయం ఉంది, కషాహ కొరడా కూడా ఉంది కొట్టడానికి. గాయత్రీదేవి కొరడా ఏమిటండి, శంఖం చక్రం గద ఉంది, శంఖం ఉంది యుద్ధానికి చిహ్నం, చక్రం ఉంది, అరవింద యుగళం లక్ష్మి సంపదనిచ్చే లక్షణం కూడా ఉంది. అంటే నీకు బ్రహ్మజ్ఞానం అనేది ఉంటే నీకు సంపదలు వస్తాయి, వాహనాలు వస్తాయి, వస్తువులు వస్తాయి, రక్షణ కలుగుతుంది. ఒక గాయత్రి ఉపాసన వల్ల సమస్తమైన రక్షణ కలుగుతుంది, అన్ని వస్తువులు వాహనాలు వస్తాయి, సంపదలు కూడా వస్తాయి, సౌఖ్యం కూడా వస్తుంది, అంతిమంగా బ్రహ్మజ్ఞానం కూడా వస్తుంది. ఇవన్నీ వచ్చాక అది రాకపోతే మళ్ళీ జన్మెత్తాలి. ఆగానే అది ఒక్కటి నేరుగా పొందుతామంటే వెంటనే సాధ్యం కాదు. అందుకని బ్రహ్మజ్ఞానాన్ని పొందగలిగితే, గాయత్రి ఉపాసన చేయగలిగితే అన్నీ పొందగలుగుతాం, ఇక వేరే ఉపాసన చెయ్యక్కల్లా. నిజానికి గాయత్రి ఉపాసకుల కోసం బ్రాహ్మణుల కోసం ప్రత్యేకంగా ఒక మాట చెబుతాను, వాళ్ళు సంతోషిస్తారు, నిజానికి మానకుండా ఉంటారు. గాయత్రి ఉపాసన చేసేటువంటి బ్రాహ్మణుడు నిత్య సంధ్యావందనం చేసి గాయత్రి ఉపాసన చేసేవాడు, యజ్ఞోపవీతం ఉన్నవాళ్ళు ఎవరైనా చేయించండి, బ్రాహ్మణులైన ఏం లేదు. యజ్ఞోపవీత సంస్కారం జరిగి గాయత్రి మంత్రం జపించేటువంటి వారు వేరే దీక్షలు చేపట్టవలసిన అవసరం లేదు, చేపట్టకూడదు కూడా. గాయత్రి అంత శక్తిమంతురాలు, చేపట్టకూడదు ఇంకే అసలు. దాని నియమాలు ఏవో పాటిస్తే చాలు, అలా చేయగలుగుతుంది ఖచ్చితంగా. కాబట్టి
దానికి మనకు ఉదాహరణ ఏమిటంటే ఒక్క గాయత్రిలో అక్కడ మీరు చూడండి, లక్ష్మీదేవికి ప్రత్యేకమైన పద్మాలు ఉన్నాయి, రక్షణకి ప్రత్యేకమైనటువంటి చక్రము, ఇతర ఆయుధాలు ఉన్నాయి, ఆహారానికి ప్రత్యేకంగా కపాలం ఉంది, అక్కడ పూర్ణ ఆహారం పెట్టడానికి కపాలం ఉంది కదా, అన్నీ ఉన్నాయి అక్కడ. అభయం ఉంది, నీకు అభయం కల్పిస్తానికి వరదహస్తం కూడా ఉంది, అన్నీ నీ కోరికలన్నీ తీరుస్తాయి. ఇన్ని రకాలుగా ఎందుకుంది, ఒక్క అమ్మవారిని ఉపాసన చేస్తే ఉపనిషత్ జ్ఞానం కలిగితే, బ్రహ్మజ్ఞానం కలిగితే అన్నీ వస్తాయి.